మంత్రి సవిత పేరుకే కడప జిల్లా ఇన్ఛార్జ్ మంత్ర? ప్రభుత్వ కార్యక్రమాలకే ఇన్ఛార్జ్ మంత్రి పరిమితమా? జగన్ ఇలాకాలో కూటమి నేతల మధ్య విభేదాలు, తమ్ముళ్ల మధ్య సఖ్యతకు ప్రయత్నించని మంత్రి సవిత అధికారంలోకి వచ్చి 18 నెలలవుతున్నా ఇంకా తేలని సంస్థాగత కమిటీలు. ఇన్ఛార్జ్ మంత్రి సవిత తీరుపై తమ్ముళ్లు నిరాశతో ఉన్నారా? వాచ్ ద స్టోరీ. కడప జిల్లాలో మొన్నటి వరకు వైఎస్ కుటుంబం చుట్టే రాజకీయం నడిచేది. 2004-2009లో వైఎస్ఆర్ నేతృత్వంలో కాంగ్రెస్ అధికారంలో ఉంటే 2014-2019లో జగన్ నేతృత్వంలో వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉండేది. కానీ 2024 ఎన్నికల్లో ఫ్యాన్ తిరగబడింది. వైఎస్ఆర్ కోటకు గండిపడితే టీడీపీ ఎవరు ఊహించని రీతిలో పుంజుకుంది. 20 ఏళ్ల నుంచి కడప గడ్డపై అధికారం కోసం పోరాడుతున్న ఎట్టకేలకు మొన్న జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో సైకిల్ దూసుకు వెళ్లింది. కూటమిగా బరిలోకి దిగి జిల్లాలో 10 సెగ్మెంట్లలో 7 సెగ్మెంట్లను కూటమి పార్టీ బంపర్ విక్టరీగా మార్చుకుంది. అందులో మరొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే బీజేపీ పార్టీ కూడా ఇక్కడ గెలిచింది. అయితే జిల్లాలో అధికార కూటమి నేతల మధ్య సఖ్యత కనిపించడం లేదు. మొత్తం 7 నియోజకవర్గాల్లో ఇదే పరిస్థితి. ఒకచోట ఆధిపత్య పోరు, మరోచోట వర్గ పోరుతో క్యాడర్ తలలు పట్టుకుంటోంది. ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఒకరి నియోజకవర్గంలోకి మరొకరు వేలు పెట్టడంతో తమ్ముళ్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారట. ఇంత జరుగుతున్నా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి కనీసం తొంగి కూడా చూడడం లేదట. కడప జిల్లా ప్రతిపక్ష నేత సొంత జిల్లా. ఇలాంటి చోట ఇన్ఛార్జ్ పదవి ఎంతో కీలకం. రాజకీయ పరంగా అటు ప్రభుత్వానికి ఇటు పార్టీ బలోపేతానికి ఎంతో కీలకం. కడప జిల్లాకు ఇన్ఛార్జ్గా రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రిగా సవిత బాధ్యతలు చేపట్టారు. అయితే ఆమె మాత్రం అనుకున్న స్థాయిలో ప్రభావం చూపలేకపోతున్నారట. జిల్లా పార్టీలో అంతర్గత పోరుకు చెక్ పెడతారు అనుకుంటే కనీసం పార్టీపై సీరియస్గా ఫోకస్ పెట్టలేదట. జిల్లా అభివృద్ధి కమిటీ సమావేశాలు, సీఎం చంద్రబాబు పర్యటనలు, అప్పుడప్పుడు అధికారులతో సమీక్షలు తప్ప చెప్పుకోదగ్గ కార్యక్రమాలు మంత్రి సవిత చేయలేదన్న టాక్ అయితే వినపడుతోంది. కడప నియోజకవర్గంలోని తమ్ముళ్లు కమలాపురం సీనియర్ నేత పుత్తా నరసింహారెడ్డిని కలవడంతో రెడ్డప్పగారి కుటుంబం వర్సెస్ పుత్తా నరసింహారెడ్డిల మధ్య ఆధిపత్య పోరు మొదలైంది. ఇక ప్రొద్దుటూరులో చెప్పనే అవసరం లేదు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి, టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ ఉక్కు ప్రవీణ్ రెడ్డిల మధ్య పచ్చగడ్డి వేస్తే చాలు బగ్గుమంటోంది. పులివెందుల్లోని ఎమ్మెల్సీ రాంభూపాల్ రెడ్డి, ఇన్ఛార్జ్ బీటెక్ రవిల మధ్య అంతర్గత పోరు నడుస్తూనే ఉంది. ఇక మైదుకూరులో వైసీపీ నేతలకు పుట్టా సుధాకర్ యాదవ్ అండగా నిలబడడంతో టీడీపీ క్యాడర్తో తలనొప్పి మొదలైంది. బద్వేల్లో అన్నీ తానై పార్టీని నడిపిస్తున్న రితేష్ రెడ్డిని మార్చాలని ఎందుకో పార్టీ ఆలోచిస్తుందట. ఇటు జమ్మలమడుగులో బాబాయ్, అబ్బాయిల మధ్య అంతర్గత పోరు గురించి పెద్దగా చెప్పాల్సిన పనిలేదు. ఇలా జిల్లాలో ఏదో ఒక నియోజకవర్గంలో కార్చిచ్చు రగులుతూనే ఉంది. కానీ ఇన్ఛార్జ్ మంత్రి మాత్రం ఎందుకో సైలెంట్గా ఉన్నారట. మరోవైపు కష్టకాలంలో పార్టీ కోసం కష్టపడ్డ క్యాడర్కు సరైన న్యాయం జరిగేలా చూడ్డంలో ఇన్ఛార్జ్ మంత్రి చొరవ చూపటం లేదట. తొలిసారిగా ఎమ్మెల్యేగా గెలిచిన సవితకు పార్టీ అధిక ప్రాధాన్యతనిచ్చింది. సీనియర్లను కాదని ఆమెకు పట్టం కట్టింది. ఇంతటి అవకాశం ఇచ్చినా పార్టీని మరింత బలోపేతం చేయడానికి మరింత ఫోకస్ పెట్టాలంటున్నారు కడప తమ్ముళ్లు. మంత్రిగా సవిత ప్రోగ్రెస్ బాగున్నా కడప జిల్లా ఇన్ఛార్జ్గా పాస్ మార్కులు పడ్డం లేదట. ఇప్పటికైనా ఇన్ఛార్జ్ మంత్రి పందా మార్చుకుంటారా లేదా అదే పందా కొనసాగిస్తారో వేచి చూడాలి.